హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. మీరు మస్తు ఉన్నారా? ఇంకొక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసిన. అది మేము నాగేపూర్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పోచం పండుగతోటి. అయితే ఇక్కడ గ్యాస్ బుడ్డీలు ఖాళీగా వెళ్తున్నాయి. ఎందుకు అంటే గ్యాస్ తక్కువైపోయింది కదా మనకి. అయితే గ్యాస్ బుడ్డీలు ఖాళీగా వెళ్తున్నాయి. ఇక్కడైతే రైస్ మీల్ ఉంది. ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్తే కొద్దిగా హనుమాన్ది దేవుడిది ఉంది. మేము బయట నుంచి మొక్కుకొని వెళ్ళినాం. అంత టైం లేదుండే. తర్వాత దగ్గర దాకా ఊర్లోకి వచ్చేసినాక ఇక్కడ గొర్రెలు ఉండే మేకలు. అయితే మా చెల్లెని లేపిన, అప్పటికి పండుకుంది. లేవు చైతు, ఇక్కడ మేకలు వచ్చినాయి అంటే ఆమె లేచి కలర్స్ చెప్పింది. తర్వాత ఇక్కడనేమో బ్రిడ్జ్ కడుతుర్రు, ఈ ఇల్లు పక్కనే బ్రిడ్జ్ కడుతుర్రు. నేను షాక్ అయినా ఆ బ్రిడ్జ్ని చూసి. అయితే అక్కడ ఆవులు, బ్రిడ్జ్లు, పాతకాలం ఇల్లులు బాగున్నాయి. ఇక్కడైతే స్తంభం లోపలికి వెళ్ళి మేము వెళ్తున్నాం. ఇక్కడ పోగానే ఎవరిదో ఫోటో ఉంది. తర్వాత మేము బయట ఇంకా గుడులు చాలా ఉన్నాయి. ఈ గుడి ఏందో నాకు పర్ఫెక్ట్ తెలియదు. ఇదైతే హనుమాన్ గుడి కూడా ఇట్లా మొక్కేసి వెళ్ళిపోయినాం. గాంధీ తాత. ఇక్కడైతే మా నానమ్మ కొత్తిమీర తెంపుతుంది. అక్కడ కూర్చొని తెంపుతున్నాం. మేము కింద కూర్చుకొని పూలు గుచ్చుకుంటున్నాం. ఎందుకు అంటే పొద్దున మళ్ళీ వీలు కాదు, అందుకనే మేము ఇప్పుడే పూలు గుచ్చేసుకుంటున్నాం. మామిడి ఆకులు, పువ్వులు అన్నీ ఇప్పుడే గుచ్చేసుకుంటున్నాం. మేమేమో లెంత్ చూసుకుంటున్నాం, కరెక్టే సరిపోతుందా అని లెంత్ చూసుకుంటున్నాం. మా మమ్మీని అడిగిన, లెంత్ మమ్మీ సరిపోతుందా అంటే అత్తని అడుగురా అని మా మమ్మీ చెప్పింది. సరే అని అత్తని అడుగుతా అంటే అత్త ఏమన్నది అంటే ఇంకొన్ని కుచ్చురా అంటే కుచ్చుతున్నా. ఇక్కడ పువ్వులు గుచ్చుడు అయిపోయాక మా నవదీష్ బావ మామిడి కొండలు ఇప్పుతుంది. మా నవదీష్ బావ, రోహిత్ బావ మళ్ళీ బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. తర్వాత మేకలు మేము తెచ్చుకున్నాక మేము అక్కడ ఆ గుడి మా ఇంటి ముందటనే గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఓడిబియ్యాలు పోసిర్రు. దేవుడికి పూజ చేస్తున్నారు. అక్కడ మా అత్త ఇంకా మా పెద్దత్త, చిన్నత్త పూజ చేసుకుంటారు. ఇంకొక ఆయన బొట్లు, పూజలు అన్నీ పెడుతున్నాడు. మా అత్తనేమో దండలు వేస్తుంది. అదన్నీ నేనే ప్రిపేర్ చేసిన దండలు. మా పెద్దత్తనేమో అందిస్తుంది అన్నీ. మా జ్యోతత్తనేమో అన్నీ తయారు చేసుకొని పెట్టుకుంటుంది. ముందే అన్నీ 8 o'clock కల్లా మేము స్టార్ట్ చేసేసినాం. అది ఎందుకు అంటే మళ్ళీ లేట్ అవుతుంది వండుకొని తినేసరికి, అందుకనే స్టార్ట్ చేసేసినాం. మా అత్త వాళ్ళ ఊళ్ళో అయితే అన్ని దేవతలకి ఒడిబియ్యాలు పోసినాం. మా అత్తనైతే అన్ని తొందర కంప్లీట్ చేస్తుంది. నేను అన్నట్టు ఉండదు. అన్నీ కరెక్ట్ 10 గంటలకి కరెక్ట్గా 10 గంటలకి అయిపోయేటట్టు చేస్తుంది. ఏ ఫంక్షన్కి అయినా తొందర చేస్తుంది. ఇక్కడనేమో మా అత్త ఒడిబియ్యం పోస్తుంది దేవుడికి. ఇంకొక అత్త మా ఓడిబియ్యం వస్తుంది. ఓడిబియ్యం 5 times పోయాలంట. ఇంకా మా జ్యోతత్త ఎక్కడికి పోయినా ఫాస్ట్ చేస్తుంది పను. నేను చెయ్యని కూర్చోదు, అన్నీ తొందర చేస్తా అంటది. నేను చేస్తాను, నేనున్నా కదా అని అంటది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. కొద్దిగా మంచిగా చేస్తుంది మా జ్యోతత్త. నాకు చాలా నచ్చుతుంది ఆ విషయంలోనైతే. మా అత్తలాగా నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే మా పెద్దత్త వచ్చి ఒడిబియ్యం పోస్తుంది అమ్మవారికి. మా అత్త వాళ్ళు అందరు కలిసి 4 o'clock లేచిర్రు. నేను మా చెల్లె అందరం మా నానమ్మ వాళ్ళు కలిసి 5 o'clock లేచినాం. ఇక్కడనైతే మేకకి బొట్టు పెట్టి మేకకి దండ కట్టి లోపల పండ్లలో అన్నం పెట్టి కళ్ళు పోసింది. అదేమో జడ్చి ఇచ్చింది. తొందర ఇచ్చింది. జడత ఎంత తొందర ఇచ్చింది అంటే అది తాగినాక సైడ్కి వెళ్ళి ఇట్లా ఊపింది, అంతే జడికిచ్చింది. ఇక్కడనైతే ఆ తాత అన్నం పెడుతుండు. నోట్లో అన్నం పెట్టి కళ్ళు పోస్తుండు. మీరే చూడండి, దాని నోట్లో ఇట్లా పెట్టేస్తున్నాడు. కళ్ళు కూడా తొందర పోసేసి ఆ మేక మీద చల్లేస్తున్నాడు కళ్ళు చూడండి. మా అత్త వాళ్ళేమో ఆడన్నీ సర్దుకుంటున్నారు. అట్లనే కంటిన్యూ ఒడిబియ్యం పోస్తూనే ఉంటున్నారు. మా మమ్మీ కూడా అట్లనే చూస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ సైడ్కి వెళ్ళి జడికిచ్చేస్తుంది.
నాకు కళ్ళు పోసి తినిపించినాక సైడ్కి పోయి అటు ఇటు దిక్కులు చూసింది. దిక్కులు చూసి ఇట్లా ఇట్లా జడికిచ్చేసేసింది. ఎంత తొందర ఇచ్చింది అంటే మేము అందరం షాక్ అయినాం, అంత తొందర ఇచ్చింది అని. నేను ఫస్ట్ టైం చూసిన అంత తొందర ఇచ్చింది. మరి ఎప్పుడైనా కొద్దిగా లేట్ ఇస్తుండే, ఆ ముగ్గేసేదాకా కూడా ఆగలేదు. అది ముగ్గేస్తారు కదా అక్కడ రాలేదు, తొందర జడికిచ్చేసింది. మీడే చూడు ఇప్పటిదాకా ఇచ్చేసింది కదా. అట్లా జడికిచ్చేసినాక మేము మేకను కోసినాం. మేకను కోసేటప్పుడు నేను వీడియో తీయలే, ఎందుకు అంటే నాకు చూడబుద్ధి కాలే. బ్లడ్ని చూస్తే అంత ఎట్లా అయింది. ఇప్పుడు ముగ్గేస్తుండు అది జడికిచ్చినాక. ఎందుకంటే అంటే ముగ్గేయకముందే తొందర ఇచ్చేసింది ఆ జడక. మా మమ్మీ ఏమో జస్ట్ ఇప్పుడే లోపలికి పోయి ఓడిబియ్యం పోయడానికి పోయింది. నేనైతే వీడియో తీయలే అది. ఎందుకు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ జడికిచ్చుడు నన్ను తీయమన్నారు. అందుకని జడికిచ్చుడే తీసేసిన. వాళ్ళ ఓడిబియ్యం ఏం తీయలే, కొద్దిగా తీసిన. వాళ్ళది తీసినాక ఇంకా మేకను వద్దామని వాళ్ళు కోసిరు. మేమేమో టిఫిన్ తినడానికి ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ తినేసి మేము వేరే దేవుడి కాడుకోవాలి కదా, అందుకని మళ్ళీ వేరే దేవుడి కాడుకోవాలని తొందర టిఫిన్ తిన్నాం. అక్కడ కూడా తిన్నాం, కానీ ఇక్కడ తినేసి వెళ్తే తొందర వెళ్తామని ఇక్కడనే తినేసి తొందర వెళ్ళినాం. ఎందుకు నేను మా చెల్లె ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి వెళ్ళినాం. అక్కడ మా అత్త వాళ్ళ ఇంటి ముందటనే అమ్మవారు ఉంటే ఆ అమ్మవారి దగ్గర చేరినాం. దాని తర్వాత మేము వేరే అమ్మవారి దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడనైతే అది పొగది అది పెట్టిండ్రు. ఇప్పుడు చేరుకున్నాం వేరే అమ్మవారి దగ్గరికి. అది చాలా పెద్ద ఉంది. అక్కడనే భోజనం అన్నీ అక్కడనే క్యాటరింగ్కి ఇచ్చేసి అన్నీ అక్కడనే వేసినాం. ఇప్పుడే వచ్చినాం. అది నేను వీడియో తీస్తున్నా. అక్కడనైతే వాళ్ళు ముందే వచ్చిర్రు క్యాటరింగ్ వాళ్ళు. అవన్నీ కట్ చేసుకుంటూ కూర్చున్నారు. మా నాన్నమ్మనేమో అక్కడ కూర్చొని చూస్తున్నది ఎట్లా చేస్తుర్రు అని. ఇంకొక మేకనేమో అక్కడ కట్టేసిర్రు. ఇంకెవ్వరు రాలే, ఒక్కనే వచ్చి కట్ చేస్తున్నాడు. ఇంకా కుకింగ్ వాళ్ళు ఎవరు రాలే, వాళ్ళు వస్తున్నా అని చెప్పిండ్రు. ఇక్కడనైతే వేరేటోళ్ళు వచ్చిర్రు మళ్ళీ ఇక్కడికి కూడా. వాళ్ళు కూడా చేసుకున్నారు. వాళ్ళు కూడా ఒక చిన్న మేక తెచ్చి కట్ చేసుకున్నారు. ఇక్కడనైతే ఇదైతే మన మేక. మనం ఇంకా దాన్ని కళ్ళు జడికియలేదు, అది ఇంకా ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడైతే ఓడిబియ్యం అన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడనైతే పెద్ద ఉంది అమ్మవారు, చాలా పెద్ద ఉంది. నేను షాక్ అయినా, ఇంత పెద్ద బాగుంది అని. ఫస్ట్ టైం వచ్చిన అంటే ఊరికి చాలాసార్లు వచ్చిన, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన. ఇంకా పొలాలలో అమ్మవారు ఉంటే వాళ్ళు వెళ్ళిర్రు. నేను ఇక్కడ లేను, అక్కడ టిఫిన్ తింటున్నా. మా మమ్మీ మా అత్త వాళ్ళు వెళ్ళిర్రు, అక్కడ కూడా పూజించుకొని. ఇక్కడనైతే అందరు బోరింగ్ కొడుతుర్రు. అప్పుడైతే మా మమ్మీ వాళ్ళ కాలంలో అవే నీళ్ళు తాగుతుండేనంటే. ఇప్పుడైతే ఇక్కడ బిస్లరీ అన్నీ కొత్త కంపెనీలు వచ్చినాయి. ఇక్కడనైతే వంటలు మేము చిన్న చేసుకున్నాం. వాళ్ళు మాకు సరిపోయా మేము తినడానికి టిఫిన్ చేసుకున్నాం. వాళ్ళేమో క్యాటరింగ్ వాళ్ళేమో తీసుకురు. ఇక్కడనేమో ఏదో పాము తెల్లమని ఉంది. ఇక్కడ చికెన్ మటన్ది మేము వండుకుంటున్నాం. మా అత్తనేమో వండుతుంది. అక్కడనేమో వంటకాలు చాలా వెరైటీ చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, అది మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇంకా స్వీట్ ఏమో డబల్ కా మిఠాయి పెట్టిరు. ఇక్కడనైతే మటన్ కొడుతున్నాడు ఆయన. మా అత్తకి తెలిసిన ఆయన అంటే పిలుచుకొచ్చుకొని మేము కొట్టించుకున్నాం. అయితే మేము ఇక్కడైతే మటన్ కొడుతుండు. ఒక గంట సేపు కొట్టిండు అనుకుంటే, చాలా ఉంది కదా. ఇక్కడనైతే అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా ఫన్గా ఆడుతున్నాం. మా నాన్నమ్మనేమో అక్కడ కూర్చొని చూస్తున్నది. మా నాన్నమ్మ ఒక్కతే ఉందని నేను కూడా పోయి అట్లా మాట్లాడుతున్నా మా నాన్నమ్మతో. మా మమ్మీ ఏమో వంట బిజీలో మా మమ్మీ ఉన్నది. అందుకని నేనే కూర్చొని మా నాన్నమ్మతో మాట్లాడుకుంటాను. నాకు కూడా బోర్ కొడుతుందని. అక్కడనైతే మా డాడీ వాళ్ళకి ఇంకా మా చుట్టాలకి ప్రాంక్ చేసిన, ఏప్రిల్ కాబట్టి. ఎట్లా చేసినా అంటే పప్ప నీ మీద బల్లి అట్లా ఉంది అని చెప్పి ప్రాంక్ అని చెప్పేసిన. అక్కడ టిఫిన్ ఏమో గుడాలు, ఇడ్లీ, బజ్జీ, సాంబార్, దోశ అవన్నీ తెప్పించుకున్నాం. మేము మాకు కూర వండుడు టిఫిన్ చేసుడు మాకు వీలు కాలేదు, అందుకని మేము తెప్పించుకున్నాం బయటికి వెళ్ళి.
మేము గుడాలేమో మేము ఇంట్లోనే చేసుకున్నాం. ఇక్కడనేమో అల్లం అవన్నీ రెడీ చేసుకున్నారు వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు. కొద్దిగా మాకు కూడా చికెన్ బిర్యానీ మేము చేసుకుంటాం కదా చిన్న చిన్నవి, అవి గుడాలు అట్లా, దానికోసమని అల్లం అవి ఇచ్చిర్రు. ఇక్కడనైతే కర్రీ అయిందని మా మమ్మీ మూత పెట్టేసింది. ఇక్కడ ఇంకో కర్రీ పొయ్యి మీద ఉంటుంది, ఈ పొయ్యి మీద మా అత్త వండుతుంది. మీరే చూడండి, ఇది చికెన్ ఇంకా కాలే, ఇక్కడ మటన్ అవుతున్నది. మీరే చూడండి, కలర్ఫుల్గా బాగాలే ఉంది. మా అత్త భలే చేస్తుంది. ఇక్కడనైతే మా డాడీ మొక్కుంటుండే అమ్మవారికి. మా డాడీ మొక్కుంటుండే, ఏం మొక్కుండో కానీ మొక్కుకున్నాడు. తర్వాత బిర్యానీ వాళ్ళు చేసిర్రు, క్యాటరింగ్ వాళ్ళు చాలా చేసిర్రు, బాగా చేసిర్రు, నాకు నచ్చింది. మా దిల్